యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ నమస్తస్యై 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 రాజశ్యామలాదేవి నమో నమః. ఈ నెల 19వ తేదీ సోమవారం మొదలుకొని ఈ గాజువాక పరిధి శ్రీనగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారు అతి పురాతనమైనటువంటి దేవాలయం అమ్మవారు ఈ సన్నిధిలో రాజశ్యామల హోమాన్ని మేము ఫణిశర్మ గారు పంతులు గారు యొక్క ప్రోద్బల్యంతో మేము తలుచుకొని ఇక్కడ నేను అనగా నా పేరు సతీష్ బాబు అండ్ మా గురువు గారు మా బ్రహ్మనాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ హోమాన్ని మేము తలబెట్టదలిచాము. ఈ ప్రతిరోజు ఈ 9 రోజులు ఈ రోజు 29వ తేదీ బుధవారం 28వ తేదీ బుధవారం ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు అంటే ఉదయము సాయంత్రం పూట కూడా యజ్ఞయాగాదులు పూజలు అన్నీ చాలా చక్కగా చాలా గ్రాండ్గా చాలా ఉత్సాహంగా చాలా చాలా బాగా జరిగాయి. మేము కూడా ఇంత సక్సెస్ అవుతామని అనుకోలేదు. కానీ చాలా ఈ ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. పెద్దలు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు సైతం కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందారు. అలాగే ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఆలయ కమిటీ వారు అందరూ కూడా వచ్చి ఇక్కడ అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయడం జరిగింది. గాజువాక నియోజకవర్గం పరిధిలో ఉన్న 71వ పరిధి శ్రీరామ్ నగర్ గ్రామదేవత శ్రీ 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 పైడితల్లమ్మ అమ్మవారి ఆలయ సన్నిధానంలో గౌరవ పెద్దలు బ్రహ్మనాయుడు గారు సతీష్ బాబు గారు వారిద్దరి ఆధ్వర్యంలో ఇక్కడ రాజశ్యామల యాగం నవరాత్రులు అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరి సహకారంతో ఈ ఆలయ ప్రాంగణంలో జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఆలయం సుమారుగా చాలా పురాతనమైన ఆలయం. మనకు 7-8 గ్రామాల గ్రామదేవతగా ఈరోజు కొలువై ఉన్నది. ఇక్కడ పండుగ కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ పండుగలో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఆ పండుగ కూడా అంగరంగ వైభవంగా జరిగే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకున్నాం. ఈ యాగం ఈ పరిధిలో ఎంతో ఖర్చుతో కూడుకున్న ఇది. వారిద్దరూ కూడా సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఇంత ఇదిగా చుట్టుపక్కల గ్రామం నుంచి చాలామంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నమః. హరి ఓం. మరి 19వ తారీఖు సోమవారం ఈ యాగానికి సంకల్పం చేసి ఉన్నాం. మరి ఈరోజు 28వ తారీఖు బుధవారం మహాపూర్ణావతి. ఈ 9 రోజులు కూడా రంగరంగ వైభవంగా కన్నుల వైకుంఠంలా ఈ శ్రీనగర్లో వేచేసినటువంటి శ్రీ పైడితల్లమ్మ వారి యొక్క ఆలయ ప్రాంగణంలో శైవాగమ విధానంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా మహాపూర్ణావతి అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్న ఇరువురు దంపతుల చేత సతీష్ బాబు గారు బ్రహ్మనాయుడు గారు దంపతుల సహాయ సహకారాలతో ఈ యాగాన్ని పరిపూర్ణం చేశాం. మరి ఈ శ్రీనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ స్వస్తి.